7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొటేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పించవలెను. వాటి వాటి విధి ప్రకారము అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పించవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొటేలకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి వాటి పానార్పణములు గాక మీరు ఒక కోడెదూడను, ఒక పొటేలను, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పించవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొటేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పించవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులు, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన 12 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలలోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను,
2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలను. 8వ దినమున మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేళ్లను, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పించవలను. మీ మ్రొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పించవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తము తెలియజెప్పెను.